నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. వారమంతా కష్టపడి ఆదివారం నాడు వచ్చే సెలవు కోసం అసలు ఎన్ని ప్లాన్స్ చేసుకుంటుంటాం. ఆదివారం నాడు తల్లిదండ్రులతో ఫలానా స్పాట్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, అమ్మా నాన్నలతో సరదాగా మాట్లాడాలి, ఆ రోజంతా కూడా సరదాగా గడపాలని చిన్నపిల్లలు శుక్రవారం శనివారం నుండే ప్లాన్స్ చేసేసుకుంటారు. అంతేకాదు ఆర్డర్స్ కూడా వేసేస్తుంటుంటారు. అదే విధంగా పిల్లలతో సరదాగా గడపాలని తల్లిదండ్రులు కూడా అనేక రకాలుగా ప్లాన్స్ చేస్తుంటుంటారు. అలాంటిది ఆదివారం అనేది ఇంకెప్పుడు రాకూడదురా దేవుడా, మా కుటుంబంలో జరిగిన విషాదం కారణంగా ఆదివారం అంటే భయం వేస్తుంది అంటున్నారు విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఎస్కోట నియోజకవర్గంలో వేపాడ మండలానికి చెందిన శంకర్రావు కుటుంబీకులు. అసలు ఏమైంది, అసలు ఎందుకు ఈ ఆదివారం అంటే ఇంత భయపడిపోతున్నారు? ఏం లేదు, నిన్న ఆదివారం సందర్భంగా శంకర్రావు పిల్లలతో కలిసి సరదాగా బయటకు వెళ్ళడానికి ప్లాన్స్ చేసుకున్నారు. పిల్లలు కూడా సతాయిస్తూ ఉంటుంటారు, నాన్న ఎక్కడికైనా తీసుకువెళ్ళండి, ఇంట్లో బోర్ కొడుతుంది, సరదాగా బీచ్కి వెళ్దామంటూ శంకర్రావు యొక్క పిల్లలు ఇద్దరు కూడా ఆయన్ని సతాయించారు. పిల్లల మాట కాదనలేక తండ్రి, సరే నాన్న వెళ్దాం, తొందరగా అమ్మని రెడీ చేయమనండి అని చెప్పి, అమ్మకి ఇంట్లో పని ఉంది కదా మనం వెళ్దాం, మన బాబాయిని తీసుకొని అంటూ కూడా పిల్లలు చెప్పారు. ఇంకేముంది, పిల్లలు సరదాకి ఇంకా హద్దు లేకుండా పోయింది. బీచ్లో నాకు ఇది కావాలి అది కావాలి నాన్న అంటూ కూడా ఇంటి దగ్గర నుండే ప్లానింగ్ స్టార్ట్ చేశారంట. తన తమ్ముడిని కూడా తీసుకొని అరకు దగ్గర నుండి వెళ్ళడానికి రెడీ అయ్యారు శంకర్రావు. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడు కదా. ఆనంద క్షణాలు ఇంకా స్టార్ట్ అయ్యాయో లేదో ఒక లారీ మృత్యు రూపంలో శంకర్రావుని కబలించేసింది. సో అరకు వెళ్లే దారిలో తుమికాపల్లి గేటు వద్ద భారీ యాక్సిడెంట్, అంటే నలుగురు కూడా వెనక నుండి వచ్చిన లారీ గుద్దడం కారణంగా ఎవరైతే శంకర్రావు, ఇద్దరు పిల్లలు, అదే విధంగా ఆయన యొక్క సోదరుడు కూడా రోడ్డు మీద పడిపోయారు. పాపం అందరూ వచ్చి లేపుతున్నారు, నాన్న లే నాన్న లే నాన్న అంటూ పిల్లలు అంటున్నారు. కానీ పాపం పిల్లలకు తెలియదు, నాన్న అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయారు. అదంతా కూడా రక్తం మడుగులు. పిల్లలు అసలు ఏం చెయ్యాలో తెలియదు. నాన్న లే నాన్న అంటే అందరూ కూడా వచ్చి పిల్లల్ని ఓదారుస్తున్నారు. కానీ అక్కడ ఒక పోలీస్ సిబ్బంది మాత్రం పిల్లలు ఎక్కడ భయపడతారా అని భుజాన్ని వేసుకొని, నాన్న వస్తారు రా నాన్న అంటూ కూడా సర్ది చెప్పి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితి చూసిన తర్వాత అందరు కూడా అక్కడ కళ్ళమ్మట నీళ్ళు ఆగలేదు. ఎందుకంటే అభం శుభం ఎరగని చిన్నారులు తన తండ్రితో సరదాగా బయటికి వెళ్లే క్రమంలో ఇలా విగత జీవిగా శంకర్రావు పడ్డం, అదేవిధంగా ఆ శంకర్రావు యొక్క సోదరుడు కూడా శతగాతుడుగా మిగలడం, పిల్లలు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలి ఆసుపత్రికి వెళ్ళడానికి, నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు కదా, నాన్నకి ఏమీ అవ్వదు అనే భ్రమలో పిల్లలు కూడా ఉన్నారు. కానీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆల్రెడీ నాన్న చనిపోయారని వార్త. సో ఈ చేదు విషయాన్ని శంకర్రావు భార్య కూడా తెలిపారు. ఆమెకి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగింది, నా చెవున పడింది నిజమా కాదా, సరదాగా వెళ్ళిన వారు సాయంత్రంకి ఇంటికి వస్తారనుకున్నాం, కానీ ఈ వార్త ఏంటి అంటూ కూడా ఒక దిగ్భ్రాంతికి గురైంది. కానీ నిజం ఎప్పటికైనా తెలియక తప్పదు కదా. సో ఆ వార్త విన్న తర్వాత శంకర్రావు భార్య అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. గ్రామస్తులందరూ కూడా కన్నీటి పర్యంతలు అవుతున్నారు. పిల్లల్ని ఓదార్చడం ఎవ్వరి తరం కూడా కాదు. కొత్తవలస ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ ఆసుపత్రి వద్ద గ్రామస్తులంతా కూడా గుమ్ముగీడు, అయ్యో ఈ మా కళ్ళ ముందే ఇలా వెళ్ళారు కదా, అప్పుడే ఎంత ఘోరం జరిగిపోయింది అనేసరి. సో ఒక లారీ డ్రైవర్ నిండు నిర్లక్ష్యం కారణంగా ఒక లారీ డ్రైవర్ చేసిన పనికి ఒక కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయేటట్టు అయింది. అదేవిధంగా ఆ పిల్లలకి తండ్రి లేకుండా కూడా అయిపోయింది. చిన్న చిన్నపాటి నిర్లక్ష్యాల కారణంగా, చిన్న చిన్నపాటి పొరపాట్ల కారణంగా ఒక పెద్ద ప్రమాదాన్ని చూడాల్సి వస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ నాన్న శవం మీద పడి బోరున ఏడుస్తుంటే, నాన్న కావాలి నాన్న కావాలి అంటూ ఏడుస్తుంటే అక్కడ ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు పెట్టుకొని పిల్లల్ని ఓదారుస్తున్నా సరే ఓదార్చలేని పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది. అదే విధంగా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్న మా కళ్ళ ముందే పడిపోయారు, అమ్మ లేవమని చెప్పమ్మా, అమ్మ నాన్న కావాలి అంటూ కూడా ఏడుస్తున్న పరిస్థితి అక్కడ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా గుండెలు తరుక్కుపోయి. సో సరదాగా అలా పిల్లలతో వెళ్దాం అనుకొని ఎన్నో ప్లాన్స్ చేసుకున్న కుటుంబంలో ఒక యాక్సిడెంట్ పెను ప్రమాదాన్ని, పెను విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అభం శుభం తెలియని చిన్నారులకి తండ్రిని దూరం చేసింది ఆ ఘోర ప్రమాదం. సో ఇదంతా చూసిన తర్వాత అసలు రోడ్ ఎక్కిన తర్వాత
ప్రమాదం ఎప్పుడు ఎలా ఎవరిని బలి తీసుకుంటుందో కూడా తెలియని పరిస్థితి. క్షతగాత్రులుగా మిగిలిన వారు కొంతమంది అయితే అనంత లోకాలకి వెళ్ళిపోయిన వారు కొంతమంది. మనం ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాటించినప్పటికి కూడా అనుకోని ప్రమాదం ఇలా ఏ రూపంలో వస్తుందో కూడా తెలియడం లేదు. సో ఏదైతేనే ఈ విషాదాంతం అంతా కారణంగా గ్రామస్తులందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. సో ఇలాంటి కష్టం ఏ ఇంటికి రాకూడదంటూ కూడా శంకర్రావు భార్య దేవుడికి ఆర్తనాదాలు పెట్టుకున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తా ఉంది. చిన్న పిల్లల్ని అయితే మాత్రం ఎంతమంది ఓదార్చినా సరే నాన్న కావాలంటూ కూడా వారి గుండెలు పగిలేలా వాళ్ళ నాన్న శవం మీద పడి ఏడుస్తుంటుంటే అక్కడ అందరూ కూడా ఇంకా ఏమీ అనలేని పరిస్థితి. అయ్యో దేవుడా, ఈ పిల్లలకి ఇంత అన్యాయం చేశావా అంటూ కూడా అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే శంకర్రావు పిల్లల మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇద్దరు కుమారులు కూడా పెద్ద అయిన తర్వాత నేను కాలు మీద కాలు వేసుకొని జీవిస్తాను, నాకేంటి నా కొడుకులు ఉన్నారు, కుడిభుజం ఎడభుజం అంటూ కూడా అందరితో అప్పట్లో చెప్పేవారంట. వాళ్ళందరూ కూడా కొడుకుల ఎదుగుదలను చూస్తానన్నావు, ఇదేనా నీ చూడడం అంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా శంకర్రావు మీద పడి విలిపిస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు